వెయిట్ పెరిగాక ముందు తినే ఫుడ్లో 50% ఫుడ్ తగ్గించేశాను. అయినా కానీ నేను వెయిట్ తగ్గట్లేదు. ఎందుకు? నేను వెయిట్ లాస్ కన్సల్టేషన్స్ చేసేటప్పుడు మేజర్గా నన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదే అనమాట. దానికి మెయిన్ రూట్ కాస్ ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మీరు వెయిట్ గెయిన్ అవుతారు. థైరాయిడ్ రావడము, పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి ఇష్యూస్ అన్నిటికీ మేజర్గా రూట్ కాస్ ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. మరి ఎలా తెలుస్తుంది నేను ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఉన్నానా లేదా అనేది అంటే లిపిడ్ ప్రొఫైల్ అండ్ HbA1c. ఈ టెస్ట్ లో లిపిడ్ ప్రొఫైల్ అంటే మీ బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది తెలుస్తుంది అనమాట. HbA1c లో మీ సెల్యులార్ లెవెల్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఈ రెండు రిపోర్ట్స్ లో కనుక వాల్యూస్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్ లో ఉన్నట్టు. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఫుడ్ తక్కువ తీసుకున్నంత మాత్రాన వెయిట్ తగ్గడము మనకున్న ప్రాబ్లం రిజాల్వ్ అవ్వదు. మనం తీసుకునే ఫుడ్ ని రైట్ క్వాంటిటీస్ లో రైట్ పోర్షన్స్ తో తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్ లో ఉంటే ఏమవుతుంది అంటే అదర్ హెల్త్ ఇష్యూస్ తో పాటు సెంట్రల్ బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్ ని రివర్స్ చేసుకోవాలనుకుంటే DM చేయండి, కామెంట్ చేయండి.